సుఖంగా ఉన్నాడు, చుట్టూ చూస్తున్నాం మనం. డబ్బు ఉన్నవాడు ఎవడు సుఖంగా లేడు. ఏదో 1, 2 కోట్లు 3 కోట్లతో సరిపెట్టుకుని 2 ఇళ్ళో 2 ఎకరాల పొలమో ఓ స్థలమో కొనుక్కుని ఉద్యోగంతో చేసుకుంటున్నవాడు సుఖంగా ఉన్నాడు. అనేక రకాల వ్యాపారాలు పెంచేసుకున్న వాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారో. పొద్దున్న ఎన్ని బిళ్ళలేసుకుంటున్నారు, సాయంత్రం ఎన్ని బిళ్ళలేసుకుంటున్నారు అందరికీ తెలుసు. నా పిల్లలకి చదువు కంటే ముఖ్యం సంస్కారం. ఆ సంస్కారం వస్తే చాలు అనుకున్న తల్లిదండ్రులు పిల్లలతో హాయిగా ఉన్నారు. మా వాడికి ర్యాంక్ రావాలి, స్టేట్ ర్యాంక్ రావాలి, ఫోటో పేపర్లో వాడి ఫోటో చూడాలి, వాడి పక్కన నేను నిలబడాలి, వాడు నా నోట్లో మిఠాయి ఎండ పెట్టాలి అన్నవాళ్ళు ఎంత ఆందోళన చెందుతున్నారో మనం చూస్తూ ఉన్నాం. అన్నీ మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. మన మనస్సు మనం మార్చుకోవడం లేదు. సకల దేవతల్ని ప్రార్థిస్తున్నాం మన పరిస్థితులన్నీ మార్చేయమని. దేవతలు ఏమన్నా వెర్రివాళ్ళ? అందుకని జీవితం ఉయ్యాలా అని గ్రహిస్తే ముందు సిద్ధంగా ఉంటాం.